రీసెంట్ గా పేషెంట్ ఒకళ్ళు ఓపీడీలో నన్ను క్వశ్చన్ అడిగాడు. సార్, నేను ఎప్పటి నుంచో హార్ట్ బర్న్ అండ్ రిఫ్లక్స్ తో సఫర్ అవుతున్నాను. ఇంక నేను లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ అండ్ సిరప్స్ వాడాల్సిందేనా, నాకేం పర్మనెంట్ క్యూర్ లేదా అని అడిగాడు. సో మీకు కూడా ఇలాంటి డౌట్ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. హార్ట్ బర్న్ అండ్ రిఫ్లెక్స్ కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. 1, అనటామికల్ ఫ్యాక్టర్స్, అంటే ఏదైనా హయాటస్ హెర్నియా లాంటిది లోపల ఉండడం. నెంబర్ 2, కొంతమందికి వాల్వ్ అనేది లూజ్ ఉండడం వల్ల రిఫ్లెక్స్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంటది. అయితే మీకు ఇలాంటి ప్రాబ్లం ఏదన్నా ఉందో లేదో తెలుసుకోవడానికి మనకు కావాల్సిన టెస్ట్ ఎండోస్కోపీ అండ్ ఇఫ్ నీడెడ్ మానోమెట్రీ అండ్ పిహెచ్ స్టడీ. సో ఏదన్నా కరెక్టబుల్ కాజ్ కనుక మీకు ఉన్నట్లయితే కనుక యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ అనే ఒక సింపుల్ లాప్రోస్కోపిక్ సర్జరీతో మీకు లైఫ్ లాంగ్ క్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ సర్జరీ, ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ కి ఫ్యూ అదర్ లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే మీకు వీటి వల్ల ఏమన్నా బెనిఫిట్ ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు కంపల్సరీ ఒక క్వాలిఫైడ్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో నో, జస్ట్ బికాస్ మీకు రిఫ్లెక్స్ ఆర్ హార్ట్ బర్న్ ప్రాబ్లం ఉన్నంత మాత్రాన లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ ఆర్ సిరప్స్ వాడాల్సిన అవసరం లేదు. రిఫ్లెక్స్ అండ్ హార్ట్ బర్న్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ కాన్స్టెంట్ గా సిరప్స్ అండ్ టాబ్లెట్స్ క్యారీ చేసే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి.